హాయ్ ఫ్రెండ్స్, బాల్వి క్లాస్లో ప్రోగ్రామ్ జరిగింది ఈశ్వరమ్మ బర్త్డేకి. అది 6వ తారీఖున. అయితే నేను లేట్గా పోస్ట్ చేశాను. ఈ వీడియో ఎలా ఉందో చూసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. చూడు, లేకపోతే తినలేక చేస్తాం. అన్నీ నేనే చూసుకోవాలి. కొంచెం కూడా పని మీద ధ్యాసే లేదు. నిర్విఘ్నం గురుదేవ సర్వకార్యేషు సర్వదా. చూడు, ఆ పెసరట్లో కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగా వేయి, లేదంటే నోటికి రుచిగా ఉండదు. నమస్తేస్తూ మహామాయ శ్రీపీఠేశ్వర పూస్తే. ఒరే రంగా, ఈరోజు పరీక్ష ఉన్నది అన్నావు కదా, బాగా చదువుకుంటున్నావా? ఏమిటో ఈ పిల్లాడికి బొత్తుగా చదువుపైన ధ్యాసే లేదు. ఆ నాన్న, బాగా చదువుకుంటున్నాను నాన్న. ఇందాక నుంచి సూర్య బాబా నీ పక్కనే ఉన్నాడు, చూసావా? గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర. ఏంటి, సూర్యం బాబా వచ్చాడా? ఎప్పుడు వచ్చారు సూర్యం? బాగున్నావా? అమ్మా నాన్న బాగున్నారా? అవునరా, ఈ మధ్య మీ నాన్నకి ప్రమోషన్ గట్టా వచ్చిందంటే కదా. ఏమిరా, దేనికి సమాధానం చెప్పవే? అలా విగ్రహంగా నిలబడవు. ముందు నీ పూజ పూర్తి కానివ్వు మామయ్య. సరే, రోజుకి 1 గంట పూజ చేయకపోతే మనసు తృప్తిగా ఉండదురా సూర్యం. అయినా ఈ రోజుల్లో ఇలాగ పూజ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవును మామయ్య, ఇలా పూజ చేసేవారు ఈ లోకంలోనే ఎవరు లేరు. వసే, కాఫీ పంపించు, సూర్యం వచ్చాడు, వాడికి కూడా తీసుకొనిరా. ఏరా రంగా, బాగా చదువుకుంటున్నావా? మార్కులు ఎలా వస్తున్నాయి? బాగా చదువుకుంటున్నాను బాబా, మార్కులు కూడా బాగా వస్తున్నాయి. మామయ్య, నీకు ఒక ముఖ్యమైన విషయం. చెప్పు మరి. ఏరా రాజు, ఇదారా, నీ కొడుకు బాగా చదువుకుంటున్నాడా? ఇప్పుడు ఎన్నో తరగతి చదువుతున్నాడు? బాగా చదువుకుంటున్నాడు సూర్య, ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నాడు. మామయ్య, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు మరి. అవునురా రాజు, అప్పుడే నీ కొడుకు 6వ తరగతి అంటే చాలా తెలివైన వాడు. నీ కొడుకు, వాడిని బాగా చదివించు. సరే సూర్య, నేను వాడిని బాగా చదివిస్తాను. మామయ్య, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పురా, అవతల నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఏరా రంగా, పరీక్షలు బాగా రాస్తున్నావా? ఈరోజు స్కూల్ ఎన్ని గంటలకి? బాగా రాస్తున్నాను బాబా, ఈ రోజు స్కూల్ సెలవు ఇచ్చారు. మామయ్య, మరి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏరా, ఇందాక నేను చూస్తున్నా, నన్ను చూస్తే నీకు వెటకారంగా ఉందా? ఎందుకు అంత కోపం మామయ్య? కోపం కాదు, ఒళ్ళు మండిపోతుంది. ముఖ్యమైన విషయం అంటావు, తీరా తల తిప్పులోకి ఎవరితోనో మాట్లాడతావు. ఏ పని చేసినా ఆ పని మాట్లాడడమైనా శ్రద్ధగా చెయ్యాలిరా. వినేవారికి ఎలా ఉంటుందో ఊహించొకసారి. ఓ, ఇంతేనా? ఇంత చిన్న విషయానికి అంత కోపం ఎందుకు మామయ్య? ఇది నీకు చిన్న విషయంగా కనిపిస్తుందేమో, నాకు ఒళ్ళు మండిపోతుంది. అవునా, అలాగా. నువ్వు గంట సేపు పూజ చేసినా అలాగే ఉండాలి కదా మామయ్య. దేవుణ్ణి ఒకసారి తలుచుకుంటావు, అది వినేలోగా వేరే వారితో మాట్లాడతావు. నీకే అంత కోపం వస్తే అది దేవుడు ఏమనుకోవచ్చు? నేను ఈ విషయం శ్రీనివాస్కి ముందే చెప్పాలని అనుకున్నానురా, కానీ తిడతారేమో కోరుకున్నానురా. చూసేవా, పసివాడు కూడా గుర్తించాడు. మనకి ఆనందం ఇంకా తృప్తిని ఇచ్చేది ఏకాగ్రతమైన పూజ, కానీ ఎక్కువసేపు చేసే పూజ కాదు. అమ్మయ్య, ఇప్పుడు నాన్న పూజలో ఉన్నప్పుడు మమ్మల్ని తిట్టడులే. థ్యాంక్స్ బావా. మామయ్య, నా మీద కోపమా? లేదురా, ఇంత చిన్నవాడివైనా నా కళ్ళు తెరిపించావు. అమ్మ
అమ్మయ్యా, నువ్వు ఆలోచిస్తున్నావంటే నా ప్లాన్ సక్సెస్ అయినట్టే. ఇందాక ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకున్నావు కదా, చెప్పు. నేను చెప్పాలనుకున్నది ఇంకా నువ్వు అర్థం చేసుకున్నది ఒకటే మామయ్య. అదా సంగతి, భలే వాడివిరా. మరి ఏమనుకున్నావు ఈ సూర్యం అంటే? నాన్న, అమ్మ భోజనానికి పిలుస్తుంది. అవునరా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, వెళ్దాం. ఆల్వి క్లాస్ ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చినట్లుగా అయితే నాకు లైక్ చేయండి. బాల్వి క్లాస్లో ప్రతి ఒక్క పిల్లలు అటెండ్ అవ్వాలి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.